నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రణాళిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మరో కొత్త డ్రామాకు తెరతీశారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన ముఖ్యమంత్రికే భద్రత లేదంటే అది సెక్యూరిటీ వైఫల్యమేనన్నారు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న దాడేనని, దీనిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఎంతకాలం ఇటువంటి డ్రామాల మీద ఆధారపడి రాజకీయ లబ్ధి పొందుతారని జగన్ పై నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైకి నిన్న ఆయన విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి రోడ్ షో సందర్భంగా రాళ్లు విసిరితే స్వల్ప గాయాలని అని చెప్పి మీడియాలో చూసాం. ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులు రాత్రికి రాత్రి టీవీల ముందుకు వచ్చి ఇదంతా తెలుగుదేశం పని, చంద్రబాబు నాయుడు గారి పని అని అవాకులు చవాకులు కారు కూతలన్నీ కోస్తా ఉన్నారు. ఎన్నికల ముందు డ్రామాలు వేసే బుద్ధులు ఎవడకున్నాయి? కోడికత్తి డ్రామా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇతను చేపించుకున్న గాయం ఏ విధంగా జరిగిందో తెలియదు. 5 రోజుల్లో బయటకు వచ్చే కేసు 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఒక దళిత యువకుడు. మరి ఈరోజు ఎవరిని బలి చేయబోతా ఉన్నారో అర్థం కావట్లా. ఈ కేసుల్లో నిన్న జరిగినటువంటి రాయి విసిరిన కేసుల్లో ఎవరిని బలి చేయడానికి, ఎంతమందిని బలి చేయడానికి ప్రణాళిక రచన జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నువ్వు సీఎం, ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన వాడు, నీకు భద్రత లేదంటే నీ చేతకాంతనం. నువ్వు చేపించుకున్నావు ఇది. ఆ హత్య రక్తపు పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి ప్రతోడు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటి రాంబాబు, నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తూ ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తూ ఉన్నారు, వదులుతూ ఉన్నారు. నువ్వు చేసావు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్ళు లేపించావు చంద్రబాబు నాయుడు గారి మీద. అసలు నీకున్న అలవాటు ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయి. నేర స్వభావం, నేర చరిత్ర కలిగిన వాడు. మొట్టమొదటి నుంచి కూడా ఇదే విధానాల్లో అతనంతా క్రిమినల్ బ్రెయిన్. ఆలోచనలు అలాగే వస్తూ ఉంటాయి అతనికి. ఎన్నికల ముందు ఏ విధంగా చేశాడో చూసాం. జైల్లో ఉన్నప్పుడు అనేక డ్రామాలు ఆడాడు. జైలు నుంచి బయటకు వచ్చినాక అన్ని డ్రామాలే. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయింది. గతంలో అయితే మొదట ఒకసారి ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు. అయ్యో పాపం పదే నువ్వు డ్రామాలు ఆడుతూ ఉంటే ఇక్కడ ఎవడో కూడా నమ్మటానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఇది ముందు ఎవరి కోసం చేశావు, ఎవరెవరు చేశారు, మీ నాయకులు ఎవడెవరు దీని వెనక పాత్రదారులు ఉన్నారు, ఐప్యాక్ టీం ఎవడెవడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా బయటికి తీస్తాం రేపు మేము బయటకు వచ్చినాక. ముందు నీ చెల్లెలు అడుగుతున్న దాన్ని మీ బాబాయ్ మాటకు సమాధానం చెప్పు. నువ్వు ఆడుకున్నటువంటి డ్రామాల్లో ఈ కేసుల్లో ఏ అమాయకుల్ని బలి చేయగాకు దయచేసి. నీ పార్టీ కార్యకర్తలు ఎవడైతే ఉన్నాడో ఈ పని నువ్వు ఎవరిని పెట్టి చేయించుకున్నావో వాళ్ళని నీకు దమ్ము ధైర్యం ఉంటే. లేదు నువ్వు చేయవు ఆ పని, ఎవరినో అమాయకుల్ని బలి చేస్తావు. ఇవన్నీ కూడా మళ్ళీ పునర్విచారణ చేస్తాం. నెల తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే పునర్విచారణ చేసి దీని వెనక ఉన్న కుట్ర ఉంటే ఖచ్చితంగా లాగి నువ్వు మా మీద పెడతా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఇది నీ కుట్రే. నువ్వు తెలుగుదేశం పార్టీకి ఆపాదించకపోతే మేము కుట్రనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ఆలోచన నీకు వచ్చింది అంటే
కుట్ర 100% నువ్వు కుట్రతో నువ్వు చేపించుకున్నది అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్యశేఖర్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లమూడి బుల్లయ్య, కొల్లిపర మండల ప్రెసిడెంట్ సిద్దల రామకృష్ణ, తెనాలి మండల కోఆర్డినేటర్ మల్లవరపు ప్రసాద్, మాదల పూర్ణచంద్రరావు, పి శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, షేక్ మాబు, వై శంకరరావు, ఆర్ కిషోర్, కె సుబ్బారావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వార్షికోత్సవం. దళిత కుటుంబమే కాకుండా అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి తన కష్టం మీదతో చదువుకుని మన భారతదేశంలోనే లా డిగ్రీలు పొంది తర్వాత ఇంగ్లాండ్లోకి వెళ్ళి తన యొక్క ఎంతో ఆయన గురించి చెప్పాలంటే చాలా విపరీతంగా చదువుకునేవాళ్ళంట. భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి న్యాయశాఖ మంత్రిగా చేస్తూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా ఉంటే రాజ్యాంగం మనకి ఒక మంచి రాజ్యాంగం కావాలి అని చెప్పి నెహ్రూ గారి యొక్క అధ్యక్షతన అంబేద్కర్ గారిని కన్వీనర్గా పెట్టి మొత్తం ఒక కమిటీని ఏర్పాటు చేయటం అయింది. ఆ కమిటీ రూపొందించినటువంటి రాజ్యాంగమే అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించినటువంటి ఈ రాజ్యాంగమే మన భారతదేశ రాజ్యాంగం. ఇది ప్రపంచంలో కూడా అత్యుత్తమము, మంచిది అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిస్తే ఆయనకి గౌరవం ఇచ్చినట్టు. ఆయన రాజ్యాంగాన్ని అమలుపరచకుండా ఆయన గురించి 4 మంచి మాటలు గొప్ప మాటలు పొగిడి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళది. అది ఆయన్ని గౌరవించినట్ట కాదా అని చెప్పేసి మీరు ఒక్కసారి ఆలోచించి, కానీ అంబేద్కర్ గారు ఏ పార్టీలో ఉండి రాజ్యాంగం రచించారు, ఆ రాజ్యాంగం రచించిన దాంట్లో ప్రజాస్వామ్యం ఎలా పెట్టబడింది, ఆ ప్రజాస్వామ్యం ఉండటం వల్లే ఈనాడు మిగతా మన పక్కన పాకిస్తాన్ కానీ మిగతా రాష్ట్ర దేశాలు చాలా నియంతృత్వంలోకి వెళ్ళినా మన దేశంలో ఇంతకాలం ప్రజాస్వామ్యం వికసిస్తూ ఉందంటే వాళ్ళ మాటలోనే చెప్పాలంటే వికసిత భారత్లాగా ప్రజాస్వామ్యం వికసిస్తూ ఉందంటే అది ముఖ్యంగా ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీది. ఎక్కువ కాలం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజాస్వామ్యాన్ని, ఆ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థల్ని కాపాడుకుంటూ రావటం వల్లే ఇప్పుడు ఇది జరుగుతుంది. బీజేపీ వాళ్ళు 400 సీట్లు వస్తే కంపల్సరీగా రాజ్యాంగ చట్టాన్ని మార్చాలని కూర్చున్నారు. అది లోపాయికారికి జరుగుతుంది, కుట్ర జరుగుతున్నట్టు ఆలోచన. దయచేసి ఓటర్లంతా గమనించి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఎక్కడైనా. తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కమిటీ సభ్యులు కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్, సెక్రటరీ నలకుత్తి సద్గుణరావు, ట్రెజరర్ సిద్దిల కమలాకర్, కోశాధికారి కొమ్ము రాయల్, ఎంఆర్పీఎస్ నాయకులు కొండమూది బోసుబాబు, ఎడ్లపల్లి అనిల్, అత్తోట శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నవయుగ బుద్ధుడు అటువంటి అంబేద్కర్ వారి 133వ జయంతి జరుపుకుంటాం మాకు ఎంతో ఆనందకరం. ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ గారిని ఒక మేధావిగాను, ఒక సంఘ సంస్కరణ గుర్తిస్తే ఇండియాలో మాత్రం, భారతదేశంలో మాత్రం ఒక దళితుడిగానే గుర్తిస్తున్నారు. ఇది దురదృష్టకరం. నేటి యువత హిందూ కోడ్ బిల్లు కానీ, ఓటు హక్కును కానీ, ఆ రోజు అంబేద్కర్ గారు కృషి ఫలితమే ఇదంతా. ఈరోజు యువత ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచన విధానాన్ని నడుచుకొని మన ఓటు హక్కును మనం వినియోగించుకొని ఒక మేధావిని, ఆదర్శమూర్తులను ఎన్నుకోవాలని చెప్పి తెలియపడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి స్థానిక బీఆర్ కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషకరం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారిని దళితులు స్మరించుకోవటం చాలా అభినందనీయం. ఆయన భావజాలాల్లో, ఆయన మార్గదర్శకాల్లో నేను నడుస్తామని బీజేఆర్ తరఫున తెలియజేస్తున్నా. అదేవిధంగా పోరాటం, సంఘటితం, చదువు కోసం ఆయన దళితుల కోసం ఏర్పాటు చేసిన భావజాలాలను ప్రజల్లోకి తీసుకెళ్తానికి
కృషి చేస్తామని తెనాలి పట్టణ బీజేఆర్ కమిటీ తరఫున తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక చిన్నావుర్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలిజబెత్ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు పిల్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్ రెడ్డి, కోట రమేష్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేదాల ప్రభాకర్, కౌన్సిలర్ కుర్రాజ్ సుజాత, పిల్లి విద్యాసాగర్, పిల్లి వీరయ్య, సుధాకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పొదునైనటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు భారత ప్రజలకి. అది చాలా విలువైనది, అత్యంత పొదునైనది. అదే ఓటు హక్కు. ఈ దేశంలో జాతి, కులము, మతము, వర్గము, వర్ణము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కడికి భారతదేశ పౌరులు అనేటువంటి వాడికి ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటు హక్కు ద్వారా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల్ని, నీతివంతంగా పరిపాలించేటువంటి వాళ్ళని జాతి, కుల, మత, వర్ణ వివక్షలు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ కాపాడేటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి ఆయన చాలా ఉన్నతమైనటువంటి ఓటు హక్కుని మీకు ప్రసాదించాడు. దీని ద్వారా అంబేద్కర్ గారి జయంతి 133వ జయంతి సందర్భంగా నేను దేశ ప్రజలకి, ఈ తెనాలి వాసులందరికీ తెలియజేసేది ఏంటంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి జాతుల మధ్య చిచ్చుపెట్టి కులమతాలను రెచ్చగొట్టి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల్ని మీరు ఓడించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటా ఉన్నాను. మరి అంటరానితనాన్ని రూపుమాపిన వ్యక్తి, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి అయిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఈరోజు చిన్రావూరు 13వ వార్డులోని యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో ఇవాళ మరి కేక్ కటింగు చేయటము, మరి వస్త్రాలు పంచటము మరి ఈరోజు పిల్లి ప్రేమరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇంత స్వేచ్ఛగా మరి ఇలా తిరుగుతున్నారంటే అది మరి రాజ్యాంగం రాయటం వల్ల ఈరోజు మరి ఇంత స్వేచ్ఛ జీవులుగా తిరుగుతున్నారు. 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ప్రత్యేకమైన అంబేద్కర్ గారి జయంతి ఇది. ఎందుకంటే ఎన్నికల వేళ, ఈ ఎన్నికలు నెహ్రూ గారు 100 ఎకరాలు భూమి ఉన్న వాడికి ఓటు హక్కు కావాలన్నారంట. పటేల్ గారు డిగ్రీ చేసిన వాడికి ఓటు హక్కు కావాలన్నారంట. అలాగే గాంధీజీ ట్యాక్స్ పేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కు కావాలన్నారంట. కానీ అంబేద్కర్ గారు మాత్రమే కులానికి, మతానికి అసలు వీటి సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి కూడా ఓటు హక్కు, వయోజన ఓటు హక్కు కలిగించిన మహానుభావుడు. ఇదే కాకుండా ప్రతి స్త్రీలకి మరియు ఈ దేశం యొక్క అభివృద్ధి చెందడానికి ఒక రిజర్వ్ బ్యాంకుని, అన్ని విధాలుగా ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి పాటుపడిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక కులానికో మతానికో కాదు, భారతదేశ జాతి మొత్తానికి కూడా ఉపయోగ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.